ఈ న్యూమరికల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ద వాల్యూ ఆఫ్ జీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ స్మాలెస్ట్ ఎట్ ఈక్వేటర్ బికాస్ అని అంటున్నాడు. మనం కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడండి. ద సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ ద మ్యాక్సిమం ఎట్ ఈక్వేటర్, the centripetal force is the least equator, the angular speed of the earth is maximum at equator, the angular speed of the earth is least at equator. ఓకేనా? సో జీ వాల్యూ మనకి ఎందుకు ఇక్కడ మనకి సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ స్మాలెస్ట్ అట్ ఈక్వేటర్ మీద ఎందుకు తక్కువ అవుతుంది అని అంటున్నాడు. మనకి మనం ఈ ఫార్ములాస్ మనం వాడుకుందాం. జీ డాష్ ఈక్వల్స్ జీ మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్ కాస్ తీటా. ఈ తీటా మనకి చేంజ్ అవుతూ ఉంటే ఈ జీ ఎఫెక్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది మనకి. అవునా? పార్టికల్ ఇప్పుడు సర్ఫేస్ మీద ఉందనుకుందాం. ఓకే, మనం ఫోర్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ ఆప్షన్లలో ఎంతో మల్టిప్లై చేశానండి నేను. ఇది యాంగులర్ వెలాసిటీ మనకి. ఓకేనా? సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిపిటల్ యాంగులర్ వెలాసిటీ. సో ఇది ఫోర్స్ అయిపోతుంది. మాస్ని మనం మల్టిప్లై చేస్తే ఫోర్స్ అయిపోతుంది. దీన్ని ఇలా తీసుకురండి. దీన్ని ఎలా తీసుకుంటే మనం దీన్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈక్వేటర్ దగ్గర జీ వాల్యూ అనేది తగ్గిపోతుంది కాబట్టి జీ డాష్ వాల్యూ మనకి ఎక్కువ అయిపోతుంది. దానివల్ల మనం ఏం చేయొచ్చు అంటే ఆప్షన్ ఏని కరెక్ట్గా అని చెప్పి చూజ్ చేయొచ్చు మనం. సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ అ మ్యాక్సిమం అట్ ఈక్వేటర్ అని అంటున్నాడు. ఓకేనా? సో మనం మాట్లాడుతున్నప్పుడు ఈ ఆప్షన్ ఏ అనేది ఆప్షన్ కరెక్ట్, బి అనేది సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ లీస్ట్ అట్ ఈక్వేటర్ కాదు కాబట్టి సో ఇది ఎక్కువ కొద్దీ మనకి ఇది ఎక్కువ అవుతుంది మనకి. అవునా? సెంట్రిపిటల్ ఫోర్స్ ఎఫ్సి ఎక్కువ అవుతుంది మనకి. సో ఇది మనం ఇట్లా కిందికి వచ్చేటప్పుడు ఇది జీ వాల్యూ తక్కువ అవుతుంది కదా, అదే చెప్పాడు కదా వాడు, ఈ జీ వాల్యూ తక్కువ అవుతుంది అని చెప్పి ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ జీ డాష్ వాల్యూ ఎక్కువ అవుతుంది. దానివల్ల సెంట్రిపిటల్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది. మనం ఆప్షన్ ఏ అనేది మనం టిక్ కొట్టుకోవచ్చు. సిడి అనేది యాంగులర్ స్పీడ్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ మ్యాక్సిమం అట్ ఈక్వేటర్. ఇన్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు యాంగులర్ స్పీడ్ అనేది అన్ని చోట్ల కాన్స్టెంట్గానే ఉంటుంది. మనం ఎప్పుడైతే రొటేట్ అవ్వడం జరుగుతుందో మనకి జీ ఒమేగా అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. కాబట్టి ఈ కండిషన్లో మనం ఆప్షన్ ఏని కరెక్ట్ అని పెట్టవచ్చు మనం.